దేవుని వాక్యము మనకెప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బుల్ని ఏం చేస్తాం? మన ఖర్చులకి ఉపయోగపెట్టుకుంటాం కదా. మన ఖర్చులకి ఉపయోగపెట్టుకుంటాం. మన ఖర్చులు మన అవసరతలో తీర్చుకోవటానికి ఉపయోగపడుతున్నాయి డబ్బులు. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాస్టర్ పెట్టు కొంచెం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవి కూడా ఉన్నది, ఇవి కూడా మాస్టర్, ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం కూడా మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చేది. ఈ భూలోకములోనూ ఈ భూలోకాన్ని విడిచిన ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేది దేవుని వాక్యం, దేవుని మాటలు. కనుక ఆ మాటలో మనం పెడచెవిని పెట్టకూడదు. దైవజనులు ఏదైనా చెప్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? శ్రద్ధగా వినేవారిగా ఉండాలి, శ్రద్ధగా ఆలకించేవారిగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారు ఉంటారంటే, దైవజనుల నోటి నుండి వచ్చే మాట నాకు మేలుకరంగా ఉండాలని శ్రద్ధగా ఆలకిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు. అంటే ఈ మాటల వల్ల మాకంత ఉపయోగం లేదు అని. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుడు ఒక మాట పలికితే నా బిడ్డకు స్వస్థత వచ్చిద్దని, నాకు స్వస్థత వచ్చిద్దని ఎంతోమంది కొండల్లో లోయల్లో ఆయన ఎక్కడ ఏర్పాటు చేసినా, ఈవెన్ ఈ దినాల్లో కూడా దేవుడు ఒక్క మాట చెప్తే చాలని ఎన్ని దినాలు మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం తెలుసా? దేవుని మాట కోసం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసా? అలాంటి శ్రద్ధ ఇవ్వాలి. వాక్యం కూడా ఆయన మాటే, వాక్యం కూడా ఆయన మాటే. ఒక దర్శనం ద్వారా మాట్లాడిందే ఆయన మాట అనుకోమాకండి. వాక్యం ద్వారా బోధించే లేక చెప్పే ప్రతి మాట కూడా దేవుని మాట అని మనం నమ్మాలి. కనుక ఎంతమంది అయితే అలా నమ్ముతారో, నమ్మువానికి సమస్తమును సాధ్యమని దేవుని వాక్యం ఉన్నది. కనుక దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చాలండి.
ఇక్కడ దీనులుగా కనబడినటువంటి వారినంట 2 రకాలైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఒకటి, ఉన్నత స్థలములో ఉంచును. రెండవది, క్షేమమునకు లేవనెత్తును. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దీనులను, దీనంగా కనబడినటువంటి వారిని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దీనులు అంటే చాలామంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. దీనులు ఏం చేస్తారో తెలుసా? వెరీ గుడ్, తగ్గించుకుంటారు, చెప్పింది చేస్తారు, వింటారు, చేస్తారు. అది ఏదైనా కావచ్చు. అప్పుడు కులం వైపు చూడరు, అప్పుడు మనుషుల వైపు చూడరు, అప్పుడు అధికారుల వైపు చూడరు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క దీనత్వం అలాగా చూడనీయకుండా చేస్తుంది. ఎవరిని అంటే లోకం వైపు, లేకపోతే అధికారుల వైపు, కులం వైపు, ఆచారాల వైపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు ఒక మాట అన్నారు. ఏమని తెలుసా? ఒక సంబంధానికి వెళ్ళిన తర్వాత వారు వేరే కులం, వీళ్ళు చాలా వేరే కులం, అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు బాగా అన్యులు, దేవుని ఎరగినటువంటి వారు. కానీ ఆ ఒక్కతే కొంచెం చర్చికి వెళ్తుంది. ఇంకా బాప్తీసం, రక్షణ పొందటం ఇట్లాంటి అనుభవాలు ఇంకా లేవు. కానీ ఆమె అంటుంది, ఏమంటుందో తెలుసా? నా వాళ్ళు ఒప్పుకోపోయినా అది నేను చూసుకుంటానంటుంది. ఏమంటుంది? నేను చూసుకుంటాను. ఎందుకంటే ఆ సంబంధం నేను చేసుకోవాలి, ఇటు ఏమైనా బాగా పెద్ద హైలైట్గా ఉందా? లేదు. మరి పెళ్లి చేసుకున్న పిల్లోడు ఏమన్నా, మరి ఆయన ఏమన్నా బాగా మంచి హ్యాండ్సమ్మా? కాదు. మరి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడా? కాదు. మరి మంచి జాబ్ చేస్తున్నాడా? కాదు. దేవుని చిత్తాన్ని నేను చేయడానికి ఇది దేవుని ఇష్టమైతే నేను చేసుకుంటా. ఏమంటుందండి? దేవుని ఇష్టమైతే, దేవుని చిత్తమైతే నేను చేసుకుంటా. చూడండి, తనలో ఏదో నామకార్థకంగా ప్రార్థనకి వెళ్తున్నటువంటి ఆమెలోనే అంతటి విశ్వాసం ఉంటే, వాళ్ళకి 35 ఎకరాల పొలం ఉంది. ఆమె వాటన్నిటిని మెయింటైన్ చేస్తుంది. అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ నాన్నగారు లేరు, చనిపోయారు. వారి భర్త లేడు, చనిపోయాడు. ఇవన్నీ కూడా వాళ్ళ అబ్బాయి, ఒక బాబు బీటెక్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. ఆ అబ్బాయిని ఫారిన్ పంపించాలనుకున్నారు. బాగా రిచ్ ఫ్యామిలీస్. అయినా తనేం ఆలోచిస్తుందో తెలుసా? దేవుని ఇష్టాన్ని చూస్తుంది. ఎంతటి గొప్ప విశ్వాసం తెలుసా? అది దీనత్వం అంటే. ఏంటది దీనత్వం అంటే? అది దేవుడు అంటున్నాడు, దీనులైన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనులుగా ఉన్నవారు యోబు గారి యొక్క అనుభవం నుంచి మాట్లాడుతున్న మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు చెప్పిందే చేయటం చూశాడు. దేవుని ఇష్టమే నెరవేర్చాడు. సాధు సుందర్ సింగ్ గారిని
ఒక మాట అడిగారంట. ఏమని తెలుసా? అయ్యా, నీకు 2-3 తరాల నుంచి ఆస్తి అంతా నీకే వచ్చేసేస్తుంది. ఇప్పుడు యవనస్తుడు, నువ్వు పెళ్లి కాకుండా ఉన్నావు. మరి నీ దేవుణ్ణి ఏదో నీకు వృద్ధాప్య వయసు వచ్చినప్పుడు వెంబడించుకోవచ్చుగా, అప్పుడు ఆయన కొరకు జీవించవచ్చుగా అని అంటే, ఆ యవన ప్రాయంలో ఆస్తి వైపు చూడలా. 4-3 తరాల నుంచి ఒక్కడే వారసుడు. ఆ ఆస్తి అంతా కూడా వచ్చేసేసిద్ది. ఈయన గనక యేసు ప్రభువుని నమ్ముకుంటే చిల్లి గవ ఇవ్వకుండా ఉండటం కాకుండా చంపేయటానికి చూశారు సొంత తండ్రి. పాలల్లో విషం కలిపి ఇచ్చారు. అంతకుముందు ఎంత ప్రేమ! ఒక యేసు ప్రభువుని నమ్ముకున్నాడని ఒక ఆలోచనతోటి వారు ఎంతగా ఇలాంటి కొడుకు మా కడుపున పుట్టాడని చెప్పుకోవటం మాకు అవమానం అని అనుకున్నారు. కానీ సాధు సుందర్ సింగ్ మాత్రం ఆయన గారు అలాగా అనుకోలా. అది ఘనత అనుకున్నాడు. ఏంటది? ఘనత. కనుక తనని ఎక్కడ విషమిచ్చి చంపేయాలని చూసినా ఎవరు చంపలేకపోయారు. దేవుని స్తోత్రం. ఆయన ద్వారా ఎన్ని వందల వేల మంది రక్షించబడ్డారో తెలుసా? ఆయన వస్తుంటే ప్రభువుని చూసినట్టుగా ఉందంట. అడుగో ప్రభు వస్తున్నాడు అంటున్నారంట ప్రజలు. ఎంత పరిశుద్ధతను కాపాడుకున్నాడో తెలుసా? ఎంత నీతిగా జీవించాడో తెలుసా? దేవుడు ప్రతి విషయంలో ఒక సింహాలు ఎదురొచ్చినా, త్రాసుపాములు ఎదురొచ్చినా, ఏమొచ్చినా అతను తీసుకొచ్చి కరిపించారు. అయినా అతనికి దేవుడు హాని కలగకుండా దేవుడు ఆ విశ్వంతో బయటికి తీసేసి అతన్ని బ్రతికించాడు. దేవుని స్తోత్రం. నీ జీవితం కూడా అలాంటి ధన్యకరంగా మార్చబడాలి అనంటే, నీ ఉన్నతమైన స్థలములో నీవు ఉండాలి అనంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు దీనులుగా కనపడాలి. ఎలాగుండాలంట? దీనులుగా. చేతులు కట్టుకొని నుంచోవడమే కాదు, చాలదు. అది ఏం చేయాలి మరి? ఏమండి? ఆయన చెప్పింది చేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, 91వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. దేవునికి స్తోత్రం చేద్దామా? చదువమ్మా. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తే ముందు దేవుడు చెప్పిందే చేస్తావు. దేవుని మాట ప్రకారంగా జీవిస్తాం. ఇంతకుముందు సాక్ష్యం విన్నాం. లక్ష్యం గారు, నేను నా పరిస్థితి బాగోలేదు, నేను ప్రార్థన పెట్టుకోవడానికి ఎలాగా పెట్టుకోగలను అని సంకోచిస్తుంటే దైవజనురాల ద్వారా మాట్లాడాడు. ఏమని? వచ్చే ఆశీర్వాదం నువ్వెందుకు పోగొట్టుకుంటావు? ఎవరికి ఏ మాట కావాలో ఆ మాట బోధిస్తాడు దేవుడు. ఎవరి ద్వారా ఎట్ట చెప్తాడో తెలియదు, కానీ ఆ మాటను వినియోగించుకున్నారు. దేవుని స్తోత్రం.
మరి తను సిద్ధపడ్డప్పుడు ఎంతమంది సహకారులకు వచ్చారు? అన్నీ రెడీ చేసి ఏంటి, అందరూ బాగుండి కూడా ఆ విధంగా చేయలేరు. కానీ తను ఆ విధంగా దేవుడే ఏర్పాటు చేస్తాడు, దేవుడే ఘనంగా వాడతాడు. రాత్రి నేను ఆయన గారితో మాట్లాడాను, వేరే గారితోటి. వాళ్ళు వినుకొండ నుంచి వస్తారు. వినుకొండ ఎంత దూరం అండి? చాలా దూరం. లేమల్లికి వినుకొండకి చాలా దూరం. మరి వాళ్ళు మొత్తం 6 వచ్చారు ఒక కుటుంబంలో. ఎంతమంది? ఛార్జీలు పెట్టుకొని మళ్ళీ పైగా ఆ సెమీ క్రిస్మస్కి 50 కేజీల రైస్ నేను ఇస్తాను. వాళ్ళు మామూలు కూలి పని చేసుకునేవాళ్ళే. మళ్ళీ వచ్చి వంట చేశారు సంతోషంగా, ఆనందంగా. మొన్న మనం 100 మందికి భోజనం చేయండి అయ్యా అనంటే ఎంత అడిగారు తెలుసా? 2000 అడిగారు. మరి వాళ్ళు 50 కేజీలు వేసారు. మనం వేసింది ఎంత? 15 కేజీలు. 15 కేజీలకి 2000 అడిగితే 50 కేజీలకి ఎంత అడగాలి చెప్పండి? వాళ్ళు ఇంటి వెళ్ళిపోతా వాళ్ళ ఆవిడ కూడా చాలా చక్కగా చురుకుగా పనిచేసింది. అంత అయిపోయిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరి ఆయన గారు వచ్చి భోజనం చేయకుండా కుటుంబంతో పిల్లలతో కూడా వచ్చి ప్రార్థన చేయించుకొని అప్పుడు వెళ్ళి భోజనం దగ్గరికి వచ్చింటాడు. రాత్రి 12 అయింది. ఆయన గారు భోజనం దగ్గర కూర్చునేసరికి నాకెంత ఆనందం వేసిందో తెలుసా? నేనే ఇంత ఆనందపడితే దేవుడు ఇంకెంత ఆనందిస్తాడు? కొంతమంది అక్కడికి రావటానికి ఛార్జీలు అవుతీలుగా, లేకపోతే అక్కడికి రావటానికి రాత్రి పత్తిపాడేంటి, పిడుగురాళ్ళు ఏంటి, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. కానీ మనం ఎలా చూస్తున్నాం? దేవుని ప్రేమిస్తేనంట దేవుని విషయాలే కనపడతాయి. దేవుడు చెప్పిందే నెరవేరుస్తారు. దేవుడు చెప్పిందే చేయటానికి సిద్ధపడతారు. ఒక పక్క పిడుగురాళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళ భర్త గారికి బాగోలా. వాళ్ళ భర్త గారిని అక్కడ పెట్టేసి తన కుమారు శివకుమారి గారని వాళ్ళ అమ్మాయి ఆమె వచ్చారు. ఇంకా వాళ్ళందరికీ చెప్పుకొని, వాళ్ళందరూ బాగా పూజలు అయినా సరే వాళ్ళందరికీ చెప్పి, వాళ్ళ తోడి కోడళ్ళని, వాళ్ళ మరదల్ని, వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ చెప్పుకొని, చూడండి ఎంత విశ్వాసం. దేవుని ప్రేమిస్తే ఆ విశ్వాసం ఉంది. దగ్గర దూరం అని ఆలోచించడం, లేకపోతే ఖర్చులు అవుతున్నాయి అని ఆలోచించడం. ఆమె అక్కడి నుంచి వస్తా అంటుంది, క్రిస్మస్కి నేను కేక్ ఇవ్వాలండి అనని అంగారు కేక్ పంపించారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి వ్యవసాయం అక్కడ తను ఒక్కతే, వాళ్ళ ఆయన గారికి బాగోదు. ఎంత కష్టమైన అవన్నీ పక్కన పెట్టేసి మరి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చారు. అది ప్రేమ, అది దీనత్వం. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను వాళ్ళని ఆనందంతో అభినందించాను. హల్లెలూయా. వాళ్ళు నన్ను, అయ్యా ఇలా చక్కగా వచ్చి కుటుంబంతో కూడా మగపిల్లడి కోసం వాళ్ళు ఉంచుకున్నారంట. వాళ్ళకి 4 ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు.
ముగ్గురు ఆడపిల్లలైతే ఆఖరికి 4 ఆయన బాబు పుట్టాడు. ఆ బాబు కూడా ఇదిగో ఎంత వయసు అంటాడు. ఆ బాబు కూడా చక్కగా మోకరిచ్చి వాళ్ళని పని చేయి అంటే చక్కగా వెళ్ళి చేయటం. చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవట్లా, నేను అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను చెప్పుకోవట్లా, కానీ దేవుని ప్రేరేపణ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి తెలియదు ఈ విషయాలు. దేవుని కొరకు చేసినటువంటి విషయాలు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది ఎక్కడైతే చదవబడుతుందో అక్కడ ప్రశంసించబడును అని అన్నాడు దేవుడు. నీతిమంతులకి చేసిన కార్యాలు వాళ్ళు నా దేవుడు చూస్తే చాలని చేస్తారు. దేవుడే దాన్ని పబ్లిసిటీ చేస్తాడు. ఎంతో తెలుసా? ప్రపంచానికి చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. దీనత్వం ఎలా కనపరచాలో తెలుసా? ప్రేమ ద్వారా కనపరచాలి, ప్రేమ ద్వారా చూపించాలి. కొంతమంది ఇప్పుడు జ్యోతి గారు వారి మనవాడిని ఏం చేసిద్ది తెలుసా? ఏం చేసిద్ది? ముద్దు వచ్చినప్పుడే లాగి ఆ బొగ్గను పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది. అంటే అర్థం ఏంటి? ఆ ప్రేమను ఆ ముద్దులో లాగే విధానంలో తీర్చుకుంటుంది అని అర్థం. అయితే మరి మనం కూడా దేవునికి దీనులంగా ఉన్నామనంటే ప్రేమ ద్వారా చూపించాలి. ఇదిగో ఈ పని చేసి నేను దీనుడిగా కనపరుచుకోవాలి, దీనత్వాన్ని చూపించాలి. దాన్ని బట్టి ఈ బిడ్డ దేవుడు అంటే ఇంత అభిమానమా, ఇంత ప్రేమ అని ప్రజలు అనుకోవాలి అని అంట దేవుని బిడ్డలు అలాగ చేస్తుంటారు. కొంతమంది దీనికి భిన్నంగా నడుస్తారు. వాళ్ళు ఎక్కడేసారు గొంగడంటే అక్కడే ఉంటారు. ఆ యొక్క దేవుని మాటలు మనకెప్పుడు మేలు కలగాలని ఆశించి మాట్లాడుతున్నాయి. మరి ఆయన యొక్క ఆలోచన మన పట్ల నెరవేరాలని. ఇప్పుడు అబీగయల్ భర్త ఎవరు? నాబాల్ సంగతి ఏమైంది? దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు గ్రహించే తత్వం లేదు, అర్థం చేసుకునే మైండ్ కాదు. అందుకని ఆయన పక్కకు తొలగించాడు. అవునా కదా? మనం అనుభవించాలని మనల్ని స్థాయిలో ఉంచితే అది మనకు అనుభవించకుండా వేరే వాళ్ళు దానిలో భాగంగా అడుగు పెడుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? యు ఆర్ అన్ఫిట్ ఫర్ దట్. అందుకనే దేవుడు నిన్ను పక్కన పెట్టాడు అని గుర్తుపెట్టుకో. అది చాలా అవమానం. దేవుని చిత్తం నీ పట్ల నిన్ను ఒక స్థాయిలో ఉంచాలని దేవుడు ఎంతో ఆనందంతో దేవుడు నీకు ఇస్తే, దేవుడు దాన్ని నీ ద్వారా నెరవేరిస్తే ఆనందిస్తాడు. కానీ వేరొకరి ద్వారా జరిగితే అది ఆనందం కలుగుతుందా? అది దేవునికి అంత ఆనందం అనిపించదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించాలనుకున్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ప్రేమించినప్పుడు.
దీనత్వం అనేది ప్రేమ ద్వారా చూపించాలంట. ఒకరిని ఒకరు ప్రేమిస్తే ఏం చేస్తారు? ఒకరిని ఒకరు ప్రేమిస్తే ఏం చేస్తారు? ఏమండి, ఎవరి వైపు చూడరు. ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారు చెప్పిందే వారే కనపడతారు, వారి మాటలే కనపడతాయి, వారి పద్ధతులే కనపడతాయి, వారు చెప్పిందే చేయాలని చూస్తారు. కానీ దేవుని విషయాలు నీకు అలాగున్నాయా? నీ దుఃఖ దినాల్లో కూడా ఆయన నీకు క్షేమమునకు నిన్నుంచాలని, క్షేమములోనికి నిన్ను లేవనెత్తాలని, క్షేమములో నిన్ను నడిపించాలని ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆయనను ప్రేమించేటువంటి వారి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. దాని కొమ్మల నీడను అవి దాగును, యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయవాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్టు, ఎండిన చెట్టు వికసించినట్లును చేయవాడుననియు, సకలమైన చెట్లకు తెలియబడును. చాలండి. ఇక్కడ అంటున్నాడు, దేవునికి ఎవరు దీనులుగా కనబడుతూ ఆయన ప్రేమిస్తారో, ఆయన మాట ప్రకారంగా జీవిస్తారో ఏం జరుగుతుందో తెలుసా? పచ్చని చెట్టు అయినా ఎండిపోయేలాగా చేయగలిగిన సమర్థుడు. ఒకవేళ నువ్వు దీనుడుగా దేవుని ప్రేమిస్తే నువ్వు ఎండిపోయిన జీవితంగా ఉందేమో, దేవుడు నిన్ను పచ్చని చెట్టుగా చేయగలడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఫలించే చెట్టుగా చేయగలడో. యెషయి మొద్దు నుండి దేవుడు చిగురు పుట్టించాడు. ఆ చిగురు నేటికి కూడా చిగురిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎండిపోయిన మొద్దు. ఆ మొద్దులో నుండే చిగురు తీసుకొచ్చాడు. దేవునికి ఏమైనా అసాధ్యమైనదా? అసాధ్యం కాలా. దాన్ని సుసాధ్యాలుగా, నీకు ఏమి లేకపోయినా, నీ పరిస్థితి ఎడారిగా ఉన్నా, అడవిగా ఉన్నా, ఎండిపోయినట్టుగా ఉన్నా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడో తెలుసా? నువ్వు దీనులుగా కనపడుతూ ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావో క్రియ ద్వారా చూపించినప్పుడు నీ జీవితం అట్టడుగులో ఉన్నా నేను ఉన్నతమైన వారిగా దేవుడు చేయనుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. 113వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ప్రధానులతో, ప్రజల ప్రధానులతో, ఇక్కడ చూసారా ఏమంటున్నాడు తెలుసా? ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి దేవుడు. చాలండి. దేవుడంట ఏంటిదో తెలుసా? దీనులను, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో దేవుడు లేవనెత్తుతాడంట. నీవు దరిద్రంగా ఉన్నా, నీ స్థితి దుఃఖసాగరంలో ఉన్నా, నీ స్థితి శాపకరమైన జీవితంలో ఉన్నా, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థలములో ఉంచటానికి, నీవు క్షేమమునకు పాత్రుడుగా ఉండడానికి దేవుడు లేవనెత్తుతాడంట. మరి దేవునికి దీనులుగా ఆయన్ని ప్రేమిస్తావా? ఆయన ప్రేమిస్తే నిన్ను ఘనపరుస్తాడట. నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి,
లూకాసు సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఇప్పుడు ఆకలి కొనుచున్న వారు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇక్కడ చూసారా ఏమంటున్నాడు తెలుసా? ఆకలి కొని ఉన్నారా, భయపడొద్దు, మీరు తృప్తిపరచబడతారు. మిమ్మల్ని తృప్తిపరిచేవాడును నేను. మరి దేవుని యొద్దకు దీనులంగా ఉండాలి, దేవుని యొద్దకు దీనులంగా రావాలి, దేవుని యొద్ద దీనులంగా కనబడాలి. అది ఎలాగంటే ఆయన ప్రేమిస్తూ నీ క్రియారూపకంగా ఆయన ఏది చెప్పినా అది చేసినప్పుడంట దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడంట. నీ జీవితం ఒకవేళ ఎండిపోయినా దాన్ని ఫలింప చేయగలిగిన దేవుడు. ఒకవేళ దేవుని మాట వినకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా నడుస్తూ దేవుని మాటకు వ్యతిరేకంగా భిన్నంగా మనం జీవిస్తే నువ్వు పచ్చగా ఉన్నా ఎండిపోయేలాగా చేయగలిగిన దేవుడు. ఎలా ఉన్నావు నువ్వు? ఎలా ఉన్నావు? దేవుని దగ్గర దీనులుగా కనబడకుండా, దేవుని యొద్ద దీనులుగా మనం కనబడకుండా, ఆ ప్రేమను కనపరచకుండా దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నామేమో. అది నీకు శాపంగా మారకుండా ఉండాలి అనంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీవు ఆశీర్వాదాలు చూడగలిగే గడియ ఏంటిదంటే దేవుని మాట వినటంలో ఆ ప్రేమను కనపరచాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనకు వచ్చాక అమ్మా ఇంటికి వెళ్దాంపా, అమ్మా ఇంటికి వెళ్దాంపా, అమ్మా ఇంటికాడ ఏమంది? ఏమండి, ఎప్పుడు ఉండే ఇల్లేగా, ఎప్పుడు చూసే ఇల్లేగా. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళాక ఇంట్లో కాక ఎక్కడ ఉంటాం మనం? ఇంట్లోనే ఉండేది. ఉన్నంతసేపు ఎట్లా ఉండదో తెలుసా? తృప్తిగా ఉండాలి. మంచి భోజనాలు ఆరగిచ్చారనుకోండి, ఏం చేస్తాం? మధ్యలో లేపుతుంటే లెగుతారు వీళ్ళు. ముందు ఇది తిన్నాయి, ముందు ఇది తిన్నాక అంటామా లేదా? అర్ధాకలతో లెగుస్తారా? ఎవరూ లెగరు. దేవునితో తృప్తిగా నువ్వు గడిపి వెళ్ళు. అది నీకు క్షేమం, అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ధన్యుడిగా చేపడతావు. ఎప్పుడో తెలుసా? దేవునికి దీనుడిగా కనపడుతూ నీ ప్రేమను చూపించాలి. ఎట్లాగా? క్రియారూపకంగా ఆయన ఏం చెప్తాడో అది చేస్తూ దాన్ని నెరవేర్చున్నాడు. దేవుడి నిన్ను వాడుకొనుగాక. ఆమేన్. ఆఖరిగా ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును ఏంటిదంట? దారిద్ర్యాన్ని ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును, లేవనెత్తువాడును ఆయనే. అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే. చాలండి. ఎక్కడి నుండి ఎత్తుతాడంట? మట్టిలో ఉండిపోయిన మనలను. ఎక్కడ ఉండిపోయిన మనల్ని? మంటిలో ఉండిపోయిన మనలను కూడా దేవుడు పైకి లేవనెత్తి నిన్ను ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన శిఖరాల్లో ఉంచేవాడు. దేన్ని అనుకుంటున్నావు ఇప్పుడు? శాపాన్న, ఆశీర్వాదాన్న? ఏదైనా పంపించగలడు ఆయన, ఏదైనా చేయగలడు ఆయన, ఏమైనా చేయగలడు ఆయన. చేయలేదంటున్నావు? ఏమీ లేదు.
నీకు ఆశీర్వాదం కావాలంటే, నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనంటే, నీవు అధికారులతో కూర్చోవాలి అనంటే ఏంటిది తెలుసా? దీనులుగా నువ్వు కనబడాలి. దీనులుగా కనబడుతూ ఆయన్ని మొదట ప్రేమించాలి. ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి. ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన ఆ విధంగా ప్రేమించినట్లయితే నిన్నొట్టిగా వదిలేయడు, నిన్ను గణపరుస్తాడంట. నువ్వు ఎంతగా ప్రేమించావో నిన్నంతగా అధికమైన స్థానంలో ఉంచుతాడంట. అలాంటి స్థానం నీకు కావాలి అంటే మోకరిచ్చి ప్రార్థన చేసుకుందా. దేవా, నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభువా. నేను నీ ఎదుట దీనులంగా నేను కనబడట్లేదు ప్రభువా. క్రియపూర్వకంగా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నానయ్యా అని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను అద్భుతంగా చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కనుక అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వరకు నీ స్థితి మారాలి అనంటే ఒకే ఒక అవకాశం, దీనులుగా మారి ప్రేమించు. ఆయన అధికంగా ప్రేమించు. ఆయనను అధికంగా ప్రేమించు.